జరిగిన ఖర్చు చూస్తుంటే పబ్లిక్ నుంచి ఇదే టాక్ వస్తుంది. న్యాయం చాలా ఖరీదైపోయిందంటూ కూడా పబ్లిక్ నుంచి ఒక ట్యాగ్ లైన్ అయితే వినిపిస్తుంది. సామాన్యుడికైతే ఈ సౌలభ్యం దొరుకునా అని కూడా అంటున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నుంచి రిలీజ్ వరకు కూడా భారీగా ఖర్చు జరిగింది. వెంటనే సీన్ లోకి ప్రముఖ లాయర్లు ఎంటర్ అయిపోయారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో లేదో అల్లు అర్జున్ టీం మొత్తం కూడా లా టీం ని అలర్ట్ చేసింది. అయితే బన్నీ టీం మొత్తం కూడా ఒక్క రాత్రిలో ఎంత ఖర్చు అయిందో తెలుసా? అక్షరాల 4 కోట్లు, 4 కోట్లకు పై మాటే ఖర్చు అయింది. అల్లు అర్జున్ కి బెయిల్ రావడానికి 4 కోట్ల పై మాట ఖర్చు అయింది. దీన్ని బట్టి లా చాలా ఖరీదైపోయిందంటూ కూడా పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. కరెక్ట్ గా ఉదయం 11:30 అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే 11:30 అల్లు అర్జున్ అరెస్ట్ అయితే సాయంత్రం 6:30 లోపే బెయిల్ ఆర్డర్ కాపీ టైపింగ్ అయిపోయింది. 6:30 తర్వాత విడుదల చేయడానికి రూల్స్ అంగీకరించవు కాబట్టి ఈ 20 గంటలు కూడా అల్లు అర్జున్ అక్కడ జైల్లో గడపాల్సి వచ్చింది. లేదంటే గత రాత్రే అల్లు అర్జున్ విడుదలైపోయేవారు. సో దీన్ని బట్టి సామాన్యుడికి ఈ సౌలభ్యం దొరుకుతుందా అంటే పొద్దున 11:30 అరెస్ట్ అయితే దాని తర్వాత జస్ట్ ఒక విచారణ జరిగింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్లో అంటే ప్రస్తుత కండిషన్ ఏ విధంగా ఉందని చెప్పి చెకప్స్ జరిగాయి. వెంటనే నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత వాదనలు జరిగాయి. ఇక వాదనలు జరిగేటప్పుడు వెంటనే కూడా 6:30 ఆ టైంకే బెయిల్ ఆర్డర్ రెడీ అయిపోయింది. బెయిల్ ఆర్డర్ కాపీ టైపింగ్ రెడీ అయిపోయింది. కాకపోతే 6:30 తర్వాత రూల్స్ ప్రకారం అయితే ఆ టైంలో ఎవరికి కూడా బెయిల్ అంటే విడుదల చేయరు, పంపించరు. సో అందుకని చెప్పి ఆ 20 గంటలు కూడా అల్లు అర్జున్ అక్కడ జైల్లో ఉండాల్సి వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే ఒక వ్యక్తి కరెక్ట్ గా పొద్దున 11:30 అరెస్ట్ అయితే ఈవినింగ్ 6:30 కల్లా బెయిల్ వచ్చేసింది. అంటే ఈ కొంత టైంలో ఈ బెయిల్ రావడానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 4 కోట్లకు పైమాటే. సో మరి లా ఇంత కాస్ట్లీ అయిందని చెప్పి పబ్లిక్ టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, ప్రెసెంట్ అందరి టాక్ ఏంటంటే అల్లు అర్జున్ బెయిల్ రావడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి టాక్ నడుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నేను నిన్న మార్నింగ్ ఆయన గత ముందు రోజు ఢిల్లీలో ఒక సక్సెస్ మీట్ చేసుకుని 1000 కోట్లు ప్రకటించి 1002 కోట్లు ప్రకటించి తల ఆనందోత్సవాలతో ఢిల్లీ నుంచి అయితే నైట్ ఉండి మార్నింగ్ అయితే వచ్చేసాడు హైదరాబాద్ కి. మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ పోలీసులు అయితే సడన్ గా ఇంటికి వచ్చేసి 11:30 గంటలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ పరిణామాలన్నీ మనకి ఇంకా తెలిసినవే. అక్కడ నుండి అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ కి వెళ్ళాడు. హాస్పిటల్లో హెల్త్ చెకప్ జరిగిన తర్వాత నాంపల్లి స్టేషన్ కి వచ్చాడు. అక్కడ నుంచి బెయిల్ దొరికింది. బెయిల్ దొరక ముందుకు అరెస్ట్ 14 రోజులు రిమాండ్ అని చెప్పేసే వారికి ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. అక్కడ వాదోపవాదాలు జరిగినాయి. ఇంత ఖర్చు జరిగిందని చెప్పేసి అయితే కొందరు మామూలుగా సన్నిహితులు కామెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో అయితే అవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఒక రోజు రాత్రి ఖర్చు ఆయన 4 కోట్ల ఖర్చు అయిందని చెప్తే న్యాయం ఇంత ఖరీదైంది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఇంత ప్రాబ్లం ఏంటి? ఈ 4 కోట్ల ఖర్చులో ఆ రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తే ఈ ప్రాబ్లం అంతా ఉండకపోయేది కదా, ముందే స్పందిస్తే అని చెప్పేసి కూడా ఒక మామూలుగా ఒక ఇంటర్నెట్ లో అయితే అల్చల్ చేస్తుంది ఆ వార్త. ఇకపోతే ఏంటంటే ఇతనికి వాదించిన ఎవరైతే ఇతనికి అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ కూడా ఒక ప్రముఖ వ్యక్తి. అతను కూడా బాగా ఎందుకంటే ఒక పెద్ద లాయరు. తను ఒక నిరంజన్ రెడ్డి. ఇకపోతే కూడా తను ఒక టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ కూడా. కొన్ని చిత్రాలు అయితే నిర్మించాడు. సన్నిహితంగా ఉండేవాడు వీళ్ళతోని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద పెద్ద కేసులు కూడా తనే వాదించాడు. ప్రతి కేసు గెలిచాడు తను. ఇంతవరకు ఓటమి ఎరగని లాయర్ అని చెప్పుకోవచ్చు అతన్ని. ఇది కూడా అతను లాస్ట్ లో 14 రోజులు రిమాండ్ అనేసరికి కూడా చాలా మంది కంగారు పడేసి ఏం జరుగుతుంది 14 రోజులు రిమాండ్ అంటే ఒక పుష్ప, ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అయితే చాలా ఆందోళనగా ఉండి కూడా ఆ పోలీస్ స్టేషన్ ప్లస్ చిక్కడపల్లికి వచ్చారు 1,000 మంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సెంట్రల్ జైలు దగ్గరికి కూడా వచ్చేసి వెయిట్ చేశారు. ఇకపోతే నైట్ అతనికి కాపీ అందలేదని చెప్పేసి సూపరింటెండెంట్ గారు కూడా తను రిలీజ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇకపోతే రాత్రి ఒక్కడే అక్కడ నేల మీదనే పడుకొని ప్లస్ రగ్గు దుప్పటి అన్ని కొత్తవి ఇచ్చేసినా కానీ తను తీసుకోనని చెప్పాడంట. ఇకపోతే అతను ఏదైనా తినమని చెప్పినా కూడా తినలేదు. అతను ఒక రోజు రాత్రి అంటే ఈ ఖరీదు అనేది తన కోసం ఒక 20 మంది లాయర్లు కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, నిన్న జరిగిన ఈ తతంగం అంతా కొడితే ఇంత ఖరీదైపోయిందని చెప్పేసి ఒక సామాన్యుడికి ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్
కాబట్టి ఇంత స్పీడ్ గా చేసుకోగలిగాడు, వేరే వాళ్ళు అయితే చేసుకోలేరు కదా అని చెప్పేసి ఒక కామెంట్స్ రూపంలో అయితే తెలుస్తుంది. ఇకపోతే ఏంటంటే తను లాయర్ గారికి ఫీజు కావచ్చు, ఫీజు రూపంలో కావచ్చు, ఇంకా ఇతర కారణాల ఫీజు కావచ్చు, మిగతా లాయర్లు కావచ్చు, ఏంటంటే కోర్టు ఫీజు కావచ్చు, ఇలాంటి ఖర్చులతో కూడుకుంటే ఇంత ఖర్చు అయిపోయింది అని చెప్పేసి రేవతి కుటుంబాన్ని ఆ రోజే తను ఒక మాట చెప్పేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు కదా. అయినా కానీ ఈ రోజు తను ప్రెస్ మీట్ పెట్టేసి తన హుందాగా ప్రవర్తించి ఒక హుందాతనంతోనైతే క్షమించండి అని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు. దాని ద్వారా నిజంగా ఒక అల్లు అర్జున్ గారికి హ్యాట్సాప్ చెప్పవచ్చు. ఎంతో హుందాతనంతో నిన్న ఎక్కడ అతను భయపడినట్టు కూడా కనిపిస్తాను, ఒక భయం అనేది కూడా లేకుండా హుందాతనంతో ఉండి ముఖంలో చిరునవ్వుతోనే ప్రతి వారిని పలకరించు పోతుంటే హాస్పిటల్లో అయినా కానీ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కానీ, ఇంకా వేరే ప్లేస్ లోనైనా కానీ ఒక హుందాతనంతోనే వ్యవహరించాడు. ఈ రోజు కూడా చాలా హుందాతనంతో ఒక స్టార్ హీరో అలా వ్యవహరించడం కూడా అభినందనీయం అని చెప్పేసి కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. నేను అయితే బన్నీ టీం వెంటనే కూడా ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే కూడా మొత్తం కూడా లా టీమ్ ని అలర్ట్ చేశారన్నారు. అంటే ఈ లా టీమ్ లో ఇప్పుడు బన్నీ కోసం ఎంతమంది వర్క్ చేశారు శ్రీపాల్? లా టీమ్ లో అతనికి లాయర్ సంబంధించి మెయిన్ గా ఒక నిరంజన్ రెడ్డి గారు అయితే ఆయన చేశాడు. మనకు తెలిసి తన కింద అసిస్టెంట్స్ అయితే చాలా మంది ఉంటారనేది చూసుకోవచ్చు, చాలా మంది. ఆ తర్వాతే ఇంకా మొత్తం నిరంజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. తర్వాత అక్కడ నాంపల్లి కోర్టులో బెయిల్ ఇవ్వలేదు, 14 రోజులు రిమాండ్ రాశారు. మళ్ళీ హైకోర్టు సూచనతో తను ఇమీడియట్లీ ఇన్స్టంట్ బెయిల్ అయితే ఇచ్చారు, తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి. ఆ తర్వాత పరిణామాలన్నీ జరిగినాయి, మనం చూస్తూనే ఉన్నాం, తెలుసుకున్నాం కూడా. ఇకపోతే ఏంటంటే ఈ రోజు ఇంత ఖర్చు అయిందనేది కొంతమంది ప్రజలకు ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ప్లస్ ఫేస్బుక్ లో ఇవన్నీ కామెంట్స్ రూపంలో పెట్టడం వల్ల, ఎందుకంటే నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే మనం చెప్తున్నాము. రేణు రైట్, అంటే మనం కంప్లీట్ గా చూసుకుంటే కనుక కేవలం 7 గంటల్లోనే ఇటు అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చేసినట్లు, రైట్ శ్రీపాల్? ఖచ్చితంగా బెయిల్ 7 గంటల్లోనే వచ్చిందని చెప్పవచ్చు రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, ప్రజెంట్ అయితే ఒక 7 గంటల్లోనే అల్లు అర్జున్ కి అయితే బెయిల్ రెడీ అయిపోయింది. కాకపోతే అంటే సాయంత్రం వేళలోనైతే ఎవరిని రిలీజ్ చేయరు. దాన్ని బట్టి ఆయన ఒక 20 గంటలు కూడా అక్కడ జైల్లో ఉండాల్సి వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటుంది ఏంటంటే 7 గంటల్లో బెయిల్ రావడానికి అయ్యే ఖర్చు 4 కోట్లకు పైమాటేనా? మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? లా ఇంత కాస్ట్లీ అయిపోతే అల్లు అర్జున్ కాబట్టి ఇంత తొందరగా బెయిల్ తెచ్చుకోగలిగారని చెప్పి కూడా అందరి మధ్య అయితే ఇదే టాక్ నడుస్తుంది ప్రజెంట్. సో జనరల్ గా చూస్తున్నాము అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి కూడా అసలు ఏం జరిగింది అన్నది చూద్దాం ఒకసారి. 11:30 అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. వెంటనే కూడా అల్లు అర్జున్ టీం, పిఆర్ టీం, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అంటే లా టీం వాళ్ళని అలర్ట్ చేశారు. అయితే నిరంజన్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ తరపున వాదించారు. అయితే నిరంజన్ రెడ్డి కింద కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక అలర్ట్ అయిపోయి అల్లు అర్జున్ కి బెయిల్ తెచ్చే మార్గంగా పాయింట్స్ ని పిక్ చేయటం, అంటే ఆ ఘటన జరిగిన తర్వాత అసలు దాంట్లో అంతకుముందుల గతంలో కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయి, షారుఖ్ ఖాన్ కేసు కానీ, అర్నవ్ గోస్వామి కేసు కానీ, కొన్ని అల్లర్లు కానీ, ఇప్పుడు కొన్ని కుంభమేళాలు కానీ, ఇవన్నీ జరిగినప్పుడు తోపులాట్లు జరుగుతూ ఉంటాయి. అక్కడికి సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో తోపులాట్లు జరుగుతూ ఉంటాయి. సో దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్ మొత్తం కూడా వాళ్ళు స్టడీ చేసి పాయింట్స్ అన్ని కూడా పిక్ చేసి చివరిగా నాంపల్లి కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానంలో జడ్జి ముందర ఇవన్నీ వాదనలు వినిపించి వాళ్ళు బెయిల్ పొందగలిగారు. సో ఎంటైర్ లా టీమ్ కూడా ఈ బెయిల్ తీసుకొని వచ్చేందుకైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ కృషి పెట్టారు. అయితే ఈ 7 గంటల్లో ఎంత ఖర్చు అయింది అన్నదే ఇప్పుడు టాక్ గా నడుస్తుంది. 4 కోట్లు ఖర్చు అయిందా అని చెప్పి కూడా అందరూ నోరెళ్ళ పెడుతున్నారు ఈ కొన్ని గంటలకి. కాకపోతే 7 గంటల్లో బెయిల్ తీసుకోవటం అనేది ఒక సామాన్యులకి సాధ్యమయ్యే పనేనా అని చెప్పి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ది అంటే ఈ అరెస్ట్ తర్వాత ఆయన వేసిన టీషర్ట్లు కానీ, ఆయన చేసిన పని కానీ, ఆయన బిహేవ్ చేస్తున్న వే కానీ, ఆయన హుందాగా నడుచుకున్న తత్వం కానీ ప్రతిదీ కూడా వైరల్ గానే మారుతుంది. ప్రతిదీ కూడా ఒక చర్చకి దారితీస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత